ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క అనుకోకుండా తప్పిపోయిందని ఇక వైజాగ్ సిటిజన్స్ బాధపడనక్కర్లేదు. అది ఎక్కడుందో జీపీఎస్ ద్వారా క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాదు ఆ కుక్క ఆరోగ్యం ఎలా ఉంది, ముందు ముందు ఎలాంటి జబ్బుల పాలవుతుంది అనే విషయాల్ని కూడా జీపీఎస్ ద్వారా ముందుగానే చెప్పేస్తారు. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. విశాఖలో కుక్కల బెడద ఎక్కువ. దీని మీద అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. విశాఖలో కుక్కలు మనుషుల్ని పీక్కు తింటున్నాయి. అవి వీధి కుక్కలైనా పెంపుడు కుక్కలైనా అంతే. ఓ పెంపుడు కుక్క అరుపులకి భయపడి ఈ మధ్య ఓ కూలి ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. వైజాగ్ రోడ్ల మీద మనుషుల కంటే కుక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే అధికారులు కొత్త ఆలోచన చేశారు. కుక్కలన్నింటికీ మైక్రోచిప్స్ అమరుస్తున్నారు. దీన్నే జియో ట్యాగింగ్ అంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి కుక్కలకు మైక్రోచిప్స్ ని అమర్చడం విశాఖలోనే మొదలుపెట్టారు. జియో ట్యాగింగ్ వల్ల కుక్కల కదలికలు తెలుసుకోవడంతో పాటు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏ కుక్క ఎక్కడుందో, దాని ఆరోగ్యం ఎలా ఉందో, ఇప్పటి వరకు ఆ కుక్కకి ఎన్ని వ్యాక్సిన్లు ఇప్పించారో, ఇలా అన్ని వివరాలపై క్షణక్షణం నిఘా ఉంటుంది. కుక్కలు ఎత్తికెళ్లిపోవడం కూడా ఇప్పుడు ఒక వ్యాపారంగా మారింది. దీంతో ఖరీదైన కుక్కలు దొంగతనానికి కూడా గురవుతున్నాయి. విశాఖలో ఇటువంటి కేసులు చాలా నమోదవుతున్నాయి. ఖరీదైన పెట్ డాగ్ కి జియో ట్యాగ్ చేయిద్దామని అనుకునేలోపే దొంగలెత్తికెళ్లిపోయారంటూ ఓ యువతి లబోదిబోమంటోంది. కుక్క కనబడుటలేదు అని పాంప్లెంట్ సైతం పంచుతోంది. సాటర్డే నైట్ మిస్ అయింది మదిలిపాలెం ఏరియాలో. అది వాష్రూమ్ కని కిందకు వచ్చింది. ఇద్దరు ఆ కుర్రోళ్ళు ఎవరో తీసుకెళ్లిపోయారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. వ్యాక్సినేషన్ దేనికైనా చెకప్ కైనా తీసుకొస్తారేమో అని చూడడానికి ఈ సండే తీసుకొద్దామని మేము ఆలోచించేలోపు అది సాటర్డే నైట్ మిస్ అయింది 8 o'clock ఆ టైంలో. పెంపుడు కుక్కలకు జియో ట్యాగింగ్ అమర్చుకోకపోతే వాటి యజమానులు ఫైన్ కట్టాల్సి వస్తుందని జీవీఎంసీ అధికారులు అంటున్నారు. సిటీ పరిధిలోని వెటర్నరీ ఆసుపత్రులతో పాటు అన్ని పెట్ షాపుల్లో ఈ మైక్రోచిప్ అందుబాటులో ఉంటుంది. వీటి వల్ల కుక్కలకు ఎలాంటి హాని జరగదని కూడా హామీ ఇస్తున్నారు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్. పైగా దీనివల్ల ఒక కుక్కకి సంబంధించిన లైఫ్ టైం రికార్డ్ జీవీఎంసీ దగ్గర పర్మనెంట్ గా ఉంటుంది. విశాఖలో సుమారుగా 10,000 పెంపుడు కుక్కలున్నాయి. అనారోగ్యం పాలైన, వయసు మళ్లిన ఆ కుక్కలను రోడ్డు మీద వదిలేస్తుంటారు కొందరు. జియో ట్యాగింగ్ తో అలాంటి వాళ్లకు కూడా చెక్ పెట్టేందుకు సాధ్యమవుతుంది. మైక్రోచిప్ మెడ భాగంలో దాన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో మొత్తం దాని వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇన్ కేసు ఎప్పుడైనా కుక్క తప్పడిపోయినా కూడా జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంది అనే లొకేషన్ కూడా మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఈ మధ్య కొంతమంది పెట్ ఓనర్స్ ఓల్డ్ అయిపోయిన డాగ్స్, తర్వాత ఇన్క్యూరబుల్ డిసీజ్తో ఉన్న డాగ్స్ని కూడా వీధుల్లో విల్ఫుల్గా వదిలిపెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన నగరంలో ఈ డాగ్ బైట్స్ కేసులు ఎక్కువ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేసే నిమిత్తం అలాగే పెట్ ఓనర్స్ కూడా ఒక బాధ్యత అనేది పెంచాలనే ఉద్దేశంతో ఈ మైక్రోచిప్స్ అనేవి పెట్టడం జరిగింది. లైఫ్ టైం రికార్డ్ కింద ఉంటుంది. మళ్ళీ వేయాల్సిన లేదు. ఓన్లీ రెన్యువల్ కూడా ఎప్పుడు చేయించుకోవాలి, రీవాక్సినేషన్ ఎప్పుడు చేయించుకోవాలనే విషయాలు కూడా ఓనర్కి మెసేజ్ ద్వారా వెళ్తుంది. ఈ విధానం తమకెంతో నచ్చిందని, పైగా 200 రూపాయలకే మైక్రోచిప్స్ అమర్చడం కూడా బాగుందని పెట్ డాగ్ ఓనర్స్ అంటున్నారు. కుక్కల్ని చాలా ఎక్కువగా ప్రేమించే వాళ్లు కూడా ఉంటారని, తప్పిపోయినప్పుడు వాళ్లు కూడా చాలా బాధపడే పరిస్థితులుంటాయని, జియో ట్యాగింగ్ ద్వారా ఇకపై విశాఖలోని పెంపుడు కుక్కలకి రక్షణ ఉన్నట్లేనని అంటున్నారు. ఇది జీఎంసీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా కుక్క తప్పిపోయినా కూడా మనం ఎక్కడున్నది ఈజీగా లొకేట్ చేసేయచ్చు. అంతేకాకుండా ఇప్పుడు అందరూ ఏంటంటే కొంతమంది వదిలేస్తున్నారు, అంటే ముసలి కుక్కలు దానికి ఏమైనా జబ్బులు ఉంటాయి. చిప్ ద్వారా ఏంటంటే అది ఎక్కడున్నా కూడా లొకేట్ చేసి వాళ్ళ ఓనర్కి మనం తిరిగి ఇచ్చేయచ్చు. జీవీఎంసీ లైసెన్స్ ఇచ్చేవారండి. అది ఒక బిల్లా ఉండేది, ఐడెంటిఫికేషన్ తప్పకి పనిచేస్తుంది అనమాట. అదే ఇది మిస్ అయితే ఇప్పుడు దానివల్ల అప్పుడు యూజ్ ఉండేది కాదు. ఇదైతే ఇప్పుడు ఈ మైక్రోచిప్ వల్ల ఏమవుతుందంటే, ఇది ఎప్పుడైనా మిస్ అయినా లేకపోతే వేరే వాటిలో కలిసిపోయి మనకి ఐడెంటిఫికేషన్ అయ్యకపోయినా ఆ చిప్ని స్కాన్ చేసుకోవడం ద్వారా దీని ఐడెంటిఫికేషన్ నెంబర్ తెలుస్తుంది మనకి. దాంతో మనకి ఇది మిస్ అయ్యే ఛాన్స్ ఉండట్లేదు. అందుకని ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంతకుముందు దానికన్నా. అది కాస్ట్ కూడా తక్కువ ఉంది. అండ్ గవర్నమెంట్ 200 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇది వెరీ బెస్ట్. అయితే ఇదే జియో ట్యాగ్ విధానాన్ని వీధి కుక్కలకు సైతం అమలు పరిస్తే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.